మనిషి నాగరికత ప్రారంభమైనప్పటి నుండి బంగారం ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది. రాజులు, సామ్రాజ్యాలు, దేవాలయాలు, సంపద, ఆభరణాలు, పెట్టుబడులు ఇవన్నింటికీ బంగారం ఒక ప్రతీకగా మారింది. ప్రపంచంలో ఎన్నో లోహాలు ఉన్నప్పటికీ బంగారానికున్న విలువ వేరే ఏ లోహానికీ లేదు. ఒక చిన్న గ్రామంలో ఉన్న కుటుంబం నుండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నియంత్రించే దేశాల వరకు అందరూ బంగారాన్ని గౌరవిస్తారు. భారతదేశంలో బంగారం కేవలం ఒక లోహం కాదు, అది సంప్రదాయం, భద్రత, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ గౌరవం, మహిళల భవిష్యత్ భద్రత, వివాహాల సంస్కృతి, పండుగల ఆనందం, పెట్టుబడి మార్గం ఇవన్నింటి కలయిక. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ళు, శుభకార్యాలు, వ్రతాలు, పండుగలు బంగారం లేకుండా పూర్తికావు. ఈ గ్రంథంలో బంగారం ఎలా పుట్టింది, భూమిపైకి ఎలా వచ్చింది, ఎందుకంత ఖరీదయింది, బంగారం రకాలేమిటి, ఎలా కొనాలి, ఎలా పెట్టుబడి పెట్టాలి, చట్టబద్ధంగా ఎలా కొనుగోలు చేయాలి, నకిలీ బంగారాన్ని ఎలా గుర్తించాలి, డిజిటల్ గోల్డ్ నుండి గోల్డ్ ఈటీఎఫ్ వరకు పెట్టుబడి మార్గాలు, ప్రభుత్వ నియమాలు, పన్నులు, భద్రతా సూచనలు, భవిష్యత్తులో బంగారం పాత్ర వంటి అంశాలపై విస్తృతంగా చర్చించబడుతుంది. బంగారం ఎలా పుట్టింది? విశ్వంలో బంగారం ఆవిర్భావం. బంగారం భూమిపై సహజంగా తయారైన లోహం కాదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది విశ్వంలో జరిగిన భారీ నక్షత్ర విస్ఫోటనాల వల్ల ఏర్పడింది. కోట్లాది సంవత్సరాల క్రితం భారీ నక్షత్రాలు పేలిపోయినప్పుడు వాటి గర్భంలో ఉన్న అతి భారీ మూలకాలు అంతరిక్షంలోకి విసరబడ్డాయి. వాటిలో బంగారం కూడా ఒకటి. ఈ ప్రక్రియను సూపర్నోవా అంటారు. కొన్ని సందర్భాల్లో న్యూట్రాన్ నక్షత్రాలు ఢీకొనడం వల్ల కూడా బంగారం వంటి భారీ మూలకాలు ఏర్పడతాయి. ఆ తర్వాత ఈ మూలకాలు అంతరిక్ష ధూళితో కలిసి కొత్త గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు రూపుదిద్దుకున్నాయి. భూమి ఏర్పడినప్పుడు ఆ ధూళిలో ఉన్న బంగారం కూడా భూమి అంతర్భాగంలో చేరింది. భూమిపై బంగారం ఎలా లభించింది? భూమి లోపల ఉన్న అగ్నిపర్వత చర్యలు, భూకంపాలు, భూభాగాల కదలికల వల్ల బంగారం పైభాగానికి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో నదుల ద్వారా బంగారం కణాలు చేరాయి. అందుకే పురాతన కాలంలో ప్రజలు నదుల్లో బంగారం వెతికేవారు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, రష్యా, చైనా, అమెరికా వంటి దేశాల్లో భారీ బంగారం గనులు ఉన్నాయి. భారతదేశంలో కూడా కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందాయి. పురాతన నాగరికతల్లో బంగారం. ఈజిప్ట్ నాగరికతలో ఫరో రాజులు బంగారాన్ని దేవతల లోహంగా భావించేవారు. రోమన్లు బంగారు నాణేలను తయారు చేసేవారు. భారతదేశంలో మహారాజులు, దేవాలయాలు బంగారాన్ని సంపదగా నిల్వ చేసేవి. తెలుగు ప్రాంతాల్లో కూడా శాతవాహనులు, కాకతీయుల సామ్రాజ్యాలు బంగారం వాడకం ఎక్కువగా చేసేవి. బంగారం ఎందుకు ఖరీదైంది? 1. అరుదైన లోహం. భూమిపై బంగారం చాలా తక్కువగా లభిస్తుంది. ప్రతి టన్ను రాయిలో కొద్దిపాటి గ్రాముల బంగారం మాత్రమే ఉంటుంది. అందుకే దాన్ని తవ్వడం చాలా ఖరీదైన పని. 2. తుప్పుపట్టదు. ఇనుములాగా బంగారానికి తుప్పుపట్టదు. శతాబ్దాలుపాటు అలాగే మెరుస్తూ ఉంటుంది. 3. అందం మరియు ఆకర్షణ. బంగారం సహజమైన పసిడి రంగుతో మెరిసిపోతుంది. అందుకే ఆభరణాలకు ఇది అత్యంత అనుకూలమైన లోహం. 4. ప్రపంచవ్యాప్తంగా అంగీకారం. ఏ దేశంలోనైనా బంగారానికి విలువ ఉంటుంది. కరెన్సీ మారినా బంగారం విలువ నిలుస్తుంది. 5. పెట్టుబడి భద్రత. ఆర్థిక సంక్షోభాల సమయంలో కూడా బంగారం ధర పెరగడం సాధారణం. అందుకే దీన్ని సేఫ్ హేవెన్ అసెట్ అంటారు. 6. సెంటిమెంటు విలువ. భారతీయులకు బంగారం భావోద్వేగానికి ప్రతీక. పెళ్లిళ్ళు, పండుగలు, కుటుంబ వారసత్వం ఆల్ కంట్రిబ్యూట్ టు డిమాండ్. బంగారం చరిత్రలో భారతదేశం. భారతదేశం ప్రపంచంలో అత్యధిక బంగారం వినియోగించే దేశాల్లో ఒకటి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బంగారం పొదుపు సాధనంగా ఉపయోగపడుతుంది. భారతీయ సంప్రదాయాల్లో బంగారం. పెళ్లిళ్ళు, అక్షయతృతీయ, దసరా, దీపావళి, శ్రావణమాసం, వ్రతాలు, దేవాలయ విరాణాలు. దేవాలయాల్లో బంగారం నిల్వలు. భారతదేశంలోని అనేక దేవాలయాల్లో భారీ స్థాయిలో బంగారం నిల్వలు ఉన్నాయి. ఉదాహరణకు తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి, ఆంధ్రప్రదేశ్, భారత్. పద్మనాభస్వామి ఆలయం, తిరువనంతపురం, కేరళ, భారత్. బంగారం రకాలు. 24 క్యారెట్ల బంగారం. ఇది అత్యంత శుద్ధమైన బంగారం. 99.9% ప్యూరిటీ ఉంటుంది. సాధారణంగా బార్లు, నాణాలు తయారీలో వాడతారు. 22 క్యారెట్ల బంగారం. ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. 18 క్యారెట్ల బంగారం. డైమండ్ జ్యువెలరీలో ఎక్కువగా వాడతారు.
14 క్యారెట్ల బంగారం. తక్కువ ధరలో ఉండే ఫ్యాషన్ జ్యువెలరీలో వాడతారు. వైట్ గోల్డ్. బంగారంలో నికెల్ లేదా పల్లాడియం కలిపి తయారుచేస్తారు. రోజ్ గోల్డ్. బంగారంలో కాపర్ కలపడం వల్ల గులాబీ రంగు వస్తుంది. గ్రీన్ గోల్డ్. బంగారంలో సండి కలిపి తయారుచేసే ప్రత్యేక రకం. క్యారెట్ అంటే ఏమిటి? క్యారెట్ అనేది బంగారం శుద్ధత కొలమానం. 24K = 99.9%, 22K = 91.6%, 18K = 75%, 14K = 58.5%. 916 అనే సంఖ్య 22 క్యారెట్ల బంగారాన్ని సూచిస్తుంది. హాల్మార్క్ అనేది బంగారం నాణ్యతకు గవర్నమెంట్ ధృవీకరణ. భారతదేశంలో BIS హాల్మార్క్ అత్యంత ముఖ్యమైనది. హాల్మార్క్లో ఉండే వివరాలు: BIS లోగో, ప్యూరిటీ సంఖ్య, జ్యువెలర్ కోడ్, HUID నెంబర్. హాల్మార్కున్న బంగారం కొనడం సురక్షితం. బంగారం ఎలా కొనాలి? 1. జ్యువెలరీ షాపుల ద్వారా. ప్రముఖ షాపుల నుండి కొనాలి. 2. బ్యాంకుల ద్వారా. కొన్ని బ్యాంకులు బంగారు నాణాలు విక్రయిస్తాయి. 3. ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా. డిజిటల్ గోల్డ్ కొనవచ్చు. 4. గోల్డ్ ETFల ద్వారా. స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయవచ్చు. బంగారం కొనేటప్పుడు జాగ్రత్తలు: హాల్మార్క్ తప్పనిసరిగా చూడాలి. బిల్ తీసుకోవాలి. మేకింగ్ ఛార్జీలు పోల్చాలి. రిటర్న్ పాలసీ తెలుసుకోవాలి. ప్యూరిటీ చెక్ చేయాలి. నకిలీ ఆఫర్లకు దూరంగా ఉండాలి. నకిలీ బంగారాన్ని ఎలా గుర్తించాలి? మ్యాగ్నెట్ టెస్ట్. బంగారం మ్యాగ్నెట్కు అంటుకోదు. నైట్రిక్ యాసిడ్ టెస్ట్. నిపుణుల సహాయంతో చేస్తారు. హాల్మార్క్ వెరిఫికేషన్. BIS యాప్ ద్వారా చెక్ చేయవచ్చు. బంగారం ధర ఎలా నిర్ణయించబడుతుంది? అంతర్జాతీయ మార్కెట్. డాలర్ విలువ, అమెరికా ఆర్థిక పరిస్థితి ప్రభావితం చేస్తాయి. డిమాండ్ మరియు సరఫరా. డిమాండ్ పెరిగితే ధర పెరుగుతుంది. కేంద్ర బ్యాంకులు. దేశాల రిజర్వులు ప్రభావితం చేస్తాయి. ద్రవ్యోల్బణం. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు బంగారం ధర కూడా పెరగవచ్చు. బంగారం పెట్టుబడి మార్గాలు. ఫిజికల్ గోల్డ్, ఆభరణాలు, నాణేలు, బార్లు. ప్రయోజనాలు: చేతిలో ఉంటుంది. అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది. నష్టాలు: భద్రతా సమస్య. మేకింగ్ ఛార్జీలు ఎక్కువ. డిజిటల్ గోల్డ్. మొబైల్ యాప్ల ద్వారా చిన్న మొత్తాల్లో కొనవచ్చు. ప్రయోజనాలు: సులభం, చిన్న మొత్తంతో ప్రారంభం. జాగ్రత్తలు: విశ్వసనీయమైన సంస్థలను మాత్రమే ఎంచుకోవాలి. గోల్డ్ ETF. స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే గోల్డ్ ఫండ్. ప్రయోజనాలు: భద్రత, నిల్వ అవసరం లేదు. అవసరం: డీమ్యాట్ అకౌంట్. సావరెన్ గోల్డ్ బాండ్. భారత ప్రభుత్వం విడుదల చేసే బాండ్. ప్రయోజనాలు: వడ్డీ లభిస్తుంది. భద్రత ఎక్కువ. పన్ను ప్రయోజనాలు ఉండవచ్చు. నష్టాలు: కాలపరిమితి ఉంటుంది. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. పరోక్షంగా గోల్డ్ ETFలలో పెట్టుబడి. సావరెన్ గోల్డ్ బాండ్ల పూర్తి వివరణ. భారత ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేస్తుంది. ముఖ్య లక్షణాలు: గ్రాముల రూపంలో కొనుగోలు. వార్షిక వడ్డీ. ఆన్లైన్ డిస్కౌంట్. పరిపక్వతా కాలం. ఎవరికి అనుకూలం? దీర్ఘకాల పెట్టుబడిదారులకు. గోల్డ్ ETF వివరాలు. ETF అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. స్టాక్ మార్కెట్లో షేర్ల మాదిరిగా కొనుగోలు చేస్తారు. ప్రయోజనాలు: అధిక పారదర్శకత, రియల్ టైం ధరం, నిల్వ సమస్య లేదు. డిజిటల్ గోల్డ్ భద్రత. డిజిటల్ గోల్డ్ కొనేటప్పుడు 1. కంపెనీ విశ్వసనీయత చూడాలి. RBI నియంత్రణ ఉందో లేదో తెలుసుకోవాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవాలి. బంగారం మరియు మహిళలు. భారతదేశంలో మహిళలకు బంగారం ఒక ఆర్థిక భద్రత. అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది. కుటుంబ వారసత్వం, సామాజిక గౌరవం. బంగారం మరియు భారత ఆర్థిక వ్యవస్థ. భారతదేశం భారీగా బంగారం దిగుమతి చేసుకుంటుంది. ఇది విదేశీ మారక నిల్వలపై ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ పథకాలు ప్రవేశపెడుతోంది. గోల్డ్ లోన్ అంటే ఏమిటి? బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం. ప్రయోజనాలు: త్వరగా రుణం లభిస్తుంది. తక్కువ పత్రాలు. జాగ్రత్తలు: సమయానికి చెల్లించాలి. వడ్డీ తెలుసుకో. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. ఇంట్లో ఉన్న బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి వడ్డీ పొందే పథకం. బంగారం మీద పన్నులు. GST. జ్యువెలరీపై GST ఉంటుంది. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. పెట్టుబడి రూపంలో అమ్మితే పన్ను వర్తించవచ్చు. చట్టబద్ధంగా బంగారం కొనడం ఎలాగా? 1. బిల్ తప్పనిసరి. 2. పాన్ వివరాలు అవసరం కావచ్చు. 3. పెద్ద మొత్తాల్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్ మంచిది. 4. హాల్మార్క్ తప్పనిసరి. బంగారం దాచుకోవడం ఎలాగా? ఇంట్లో లాకర్ ఉపయోగించాలి. బ్యాంక్ లాకర్ అత్యంత సురక్షితం. ఇన్సూరెన్స్.